ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రెండ్ లైన్స్ని కరెక్ట్గా డ్రా చేయడం ఎలా అనేది తెలుసుకోబోతున్నాం. ఈ ట్రెండ్ లైన్స్ అనేవి కరెక్ట్గా ఎలా డ్రా చేయాలి, ఎలా డ్రా చేయకూడదు అనేది కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటనేవి క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో కొంచెం లెంత్ అయితే అవ్వచ్చు, కానీ కొంచెం ఓపికగా చూడండి. ఈ ట్రెండ్ లైన్స్ అనేవి ఈ టెక్నికల్ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్స్ తర్వాత సపోర్ట్, రెసిస్టెన్స్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి టెక్నికల్ అనాలిసిస్లో ఇవి పునాదులు లాంటివి అనమాట. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలనేది ఇంతకుముందు ఒక వీడియో చేశాను. దీనికంటే ముందు ఆ వీడియో అనేది ఈ వీడియోలో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను. ఆ వీడియో కూడా ఒకవేళ చూడకపోతే చూడండి, బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ట్రెండ్ లైన్స్ని కరెక్ట్గా డ్రా చేయడం ఎలా అనేది చెప్తాను చూడండి. అసలు ట్రెండ్ లైన్ అనేది చూడండి, ట్రెండ్ లైన్ చూడండి, అప్ ట్రెండ్ ఉంటుంది కదా, అప్ ట్రెండ్ తర్వాత డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, తర్వాత సైడ్ వేస్. ఈ మూడే ఉంటాయి మార్కెట్లు, మూడే ఉంటాయి చూడండి. మార్కెట్ ఎప్పుడు ఇలా సైడ్ వేస్ ఉండేటప్పుడు ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఇలాగా సైడ్ వేస్ ఉండేటప్పుడు ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఇలాగా బై చేయాలంటే ఇలాగ అప్ ట్రెండ్ ఉండాలి, సెల్ చేయాలంటే ఇలా డౌన్ ట్రెండ్ ఉండాలి. అంతేగాని ఇలాగ సైడ్ వేస్ ఉండేటప్పుడు ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. అసలు మనకు అప్ ట్రెండ్ అనేది దీనికి డ్రా చేయడానికి రూల్స్ ఏంటంటే, మనం ముందుగా అప్ ట్రెండ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, అప్ ట్రెండ్ ఎప్పుడు కూడా చూడండి హయ్యర్ లోస్ అనే ఫామ్ అవుతాయి అనమాట. చూడండి, ఇది ఒక లో, తర్వాత దీని తర్వాత ఇది ఒక లో, తర్వాత చూడండి హయ్యర్ లోస్ అనేవి అలాగొచ్చి చూసారా, ఇది ఒక లో, ఇలాగ హయ్యర్ లోస్ అనే ఫామ్ అవుతాయి అనుకోండి. ఇది అప్ ట్రెండ్లోకి మారినట్టు. తర్వాత డౌన్ ట్రెండ్ ఏంటంటే చూడండి, లోవర్ హైస్ అనేసి ఇలాగ వస్తాయి అనమాట. చూడండి, ఇది ఒక లో, తర్వాత హై, తర్వాత ఇది ఒక హై, లోవర్ హైస్ అనేసి ఇలాగ వస్తాయి. ఇలాగ వస్తే డౌన్ ట్రెండ్. ఇలాగ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు డౌన్ ట్రెండ్ అనేది. ఇలాగా వచ్చేటప్పుడు మాత్రం మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లైన్ అనేది ఎలా డ్రా చేయాలంటే, ఇప్పుడు చూడండి అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 పాయింట్స్ అనే ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకుని 2 పాయింట్లు మరి మ్యాచ్ అవ్వాలి. చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ ఇలా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేటప్పుడు ఈ సెకండ్ పాయింట్ డ్రా చేస్తే మీకు చార్ట్ మీద కూడా చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా చెప్తున్నాను కానీ చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ డ్రా చేసేటప్పుడు 2 పాయింట్లు టచ్ అవ్వాలి. టచ్ అయితేనే మనం డ్రా చేయాలి ట్రెండ్ లైన్ అనేది. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ 2 పాయింట్లు స్వింగ్, అది ఒక్కొక్క స్వింగ్ పాయింట్ అనేవి 2 స్వింగ్ పాయింట్స్ అనేవి 2 టచ్ అవ్వాలి. చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ ఇలా టచ్ అయిన తర్వాత ఈ రెండో పాయింట్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే, ఇది ఉంది హై ఉంది కదా, ఈ హైని బ్రేక్ చేస్తేనే మీరు ఈ పాయింట్ అనేది ఈ టచ్ దీనికి ఇలా లైన్ అనేది యాడ్ చేయాలి. అంతేకాని ఈ ప్రైజ్ ఈ కింద నుండి దీనికంటే కింద ఉందనుకోండి, అప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడ పాయింట్ వచ్చినా సరే మీరు డ్రా చేయకూడదు. ఇలా వచ్చి స్వింగ్ వచ్చిన తర్వాత, పాయింట్ వచ్చిన తర్వాత ఈ హై ఉంది కదా, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. పైన క్లోజ్ అయితే అప్పుడు ఇది వ్యాలిడ్ అనమాట. అంతవరకు దీన్ని మీరు లైన్ అనేది డ్రా చేయకూడదు. అదేవిధంగా కిందన కూడా అంతే. ఫస్ట్ ఇక్కడ 2 పాయింట్స్ అలా వచ్చాయనుకోండి, ఫస్ట్ ఇక్కడ పాయింట్ టచ్ చేసిన తర్వాత డ్రా చేస్తారు. తర్వాత రెండో పాయింట్ ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే, ఈ కింద చూడండి, ఈ స్వింగ్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేసి అలా కిందకు వచ్చి పైన కిందన క్లోజ్ అయితే అప్పుడు ఈ పాయింట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అంతవరకు ఇది వ్యాలిడ్ కాదు. అప్పుడు మాత్రమే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ తీసుకుని డ్రా చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు ఒక్కోసారి స్ట్రైట్గా ప్రైజ్ అలా స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. అలాంటప్పుడు మనం ట్రెండ్ లైన్ డ్రా చేయడం కాదు, డ్రా చేయకూడదు. ట్రెండ్ లైన్ ఎప్పుడు కూడా ఇలా స్లోప్గా డ్రా చేయాలి. ఇలా స్లోప్గా డ్రా చేయాలి, కానీ ఇలా స్ట్రైట్గా డ్రా చేయకూడదు. అంటే 50 డిగ్రీస్ కానీ లేదంటే 60 డిగ్రీ కానీ ఉండేటట్టు, స్లోప్ ఉండేటట్టు ఉంటేనే డ్రా చేయాలి. అలా స్ట్రైట్గా 90 డిగ్రీలు ఉంటే డ్రా చేయకూడదు. డిగ్రీస్ అన్నానని చెప్పేసి 50 డిగ్రీ 60 డిగ్రీ అన్నానని చెప్పేసి ఈ రౌండ్ స్కేల్ ఉంటుంది, డిగ్రీ స్కేల్ ఉంటుంది, అది పెట్టి మీరే డ్రా చేయకండి. సుమారుగా చెప్తున్నాను అర్థం అవడం కోసం. ఇలా స్లోప్గా ఉంటేనే డ్రా చేయాలి. ఇలా స్ట్రైట్గా ఉంటే ఎప్పుడు డ్రా చేయకూడదు. దీనికి వేరే లెక్క ఉందో తర్వాత చెప్తాను. డౌన్ సైడ్ అయినా ఇంతే, స్లోప్గా ఉంటేనే చేయాలి. అలా స్ట్రైట్గా ఉంటే మాత్రం, ఇలా 90 డిగ్రీస్లో ఉంటే మాత్రం డ్రా చేయకూడదు. ఇప్పుడు చార్ట్ మీద చూపిస్తాను, మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇది చూడండి, టీసీఎస్ చార్ట్ 15 మినిట్స్లో పెట్టాను టైం ఫ్రేమ్. మీరు డ్రా చేసేటప్పుడు పాయింట్స్ కరెక్ట్గా మీకు కనిపించాలంటే జూమ్ అవుట్ చేసుకోండి. టూ టైమ్స్ చేసుకోండి. చూడండి, 1, 2 చూసారా. ఇప్పుడు స్వింగ్ పాయింట్స్ అనేవి పాయింట్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి చూసారా.
ఇప్పుడు మనం డ్రా చేయాలనుకుంటే అప్ ట్రెండ్ ఇది చూడండి, ఫుల్గా అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ చూడండి హయ్యర్ లోస్ అనే ఫామ్ ఏం చూసారా, ఇది ఒక లో, ఇది ఒక హయ్యర్లో, ఇది ఒక లో, తర్వాత ఇది ఒక లో, ఇది లోయ. చూడండి దీనికంటే ఇది పైకి వెళ్ళింది కదా, తర్వాత ఇది లోయ. చూడండి దీనికంటే ఇది పైకి వెళ్ళింది చూసారా. ఇప్పుడు చూడండి పాయింట్ డ్రా చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది. ఇక్కడ దీన్ని ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్ ఎప్పుడు అడ్జస్ట్ చేయకండి, అక్కడ ఎలా ఉండదో అలాగే డ్రా చేయండి. మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేయడానికి అయితే అవ్వదు. ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇది సెకండ్ పాయింట్ డ్రా చేసేటప్పుడు చెప్పాను కదా, ఈ హై ఉంది కదా, ఈ పాయింట్ ఉంది కదా, ఇది దాటితేనే మీరు ఇది వ్యాలిడ్, అంతవరకు మీరు ఇది డ్రా చేయకూడదు. ఇక్కడ పాయింట్ ఈ 2 పాయింట్లు వచ్చాయి కదా అని చెప్పేసి డ్రా చేసేయకూడదు. ఈ పక్కన ఈ హై ఉంటుంది కదా, హైని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే, పైన క్లోజ్ అయితేనే అప్పుడు దీన్ని డ్రా చేయాలి. అంతేగాని లైక్ ఇక్కడ ఇదొక పాయింట్ దొరికిసిందని చెప్పేసి అలా డ్రా చేసేయకూడదు. చూడండి జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇంకొక లైన్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పైన ఉంది కాబట్టి. సెకండ్ లైన్ ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొక లైన్ ఎక్కడ డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ ఇదొక పాయింట్, ఇలా డ్రా చేయాలి. ఇదొక పాయింట్, ఈ పాయింట్ చూడండి ఇది ఎప్పుడు వ్యాలిడ్ అయింది, ఇది ఉంది కదా, ఐన్ బ్రేక్ చేసిందా, ఈ బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని ఇలా టచ్ చేయాలి, దీన్ని పాయింట్ని యాడ్ చేసి డ్రా చేయాలి. తర్వాత ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎలా డ్రా చేయాలంటే దీన్ని ఎలా డ్రా చేయాలి, ఈ పాయింట్ పెట్టుకొని ఇలా డ్రా చేయాలి. ఇదొక పాయింట్, దీన్ని చూడండి ఇక్కడ డ్రా చేశాను కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఈ హై కంటే ఇది పైకి వెళ్ళి చూసారా, కాబట్టి దీన్ని యాడ్ చేశాను. ఇలా డ్రా చేసుకున్నట్లయితే చూడండి ఇది ట్రెండ్ లైన్ బాగా రెస్పెక్ట్ చేస్తుంది. ఇంక ఇది అప్ ట్రెండే ఉంది. ఇంకా ఇది తర్వాత ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇది వ్యాలిడ్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది చూడండి ఇలా సైడ్ వేస్లో ఉండి తర్వాత ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది వచ్చింది, తర్వాత చెప్తాను. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పినా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. చూస్తుంది ఇక్కడ బ్రేక్ అయింది చూసారా, ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ పైన ఇలా బ్రేక్ అయింది కదా, ఇలాంటి దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. అది తర్వాత ఎంట్రీస్ ఎలా తీసుకోవాలని అప్పుడు చెప్తాను. ఇది ఎలా పైకి వెళ్తే అప్పుడు ఇది క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు ఇది వ్యాలిడ్ అనమాట. ఇలాగ మనం అప్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు డ్రా చేయాలి. కొంచెం అవ్వనట్టు ఉంటుంది, కానీ అర్థమవుతుంది. కావాలంటే ఇంకోసారి చూడండి. ఇంకా ముందు వీడియోస్లో చెప్తాను కదా ఎప్పుడప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి అవన్నీ మీకు చెప్తాను, కాబట్టి అప్పుడు మీకు ఇంకా ఫుల్గా అర్థమైపోద్ది. పూర్తిగా అర్థం అవ్వాలని అనుకోకండి, అర్థమవుతుంది. మ్యాక్సిమం అర్థమైనట్టే చెప్తున్నాను. ఒకవేళ అర్థమైపోతే ఇంకోసారి చూడడానికి ట్రై చేయండి. ఈ విధంగా మన అప్ సైడ్ హయ్యర్ లోస్ ఎలా ఫామ్ అవ్వాలంట అలా చేసేటప్పుడు మన ఎంట్రీ అప్ ట్రెండ్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా 2 పాయింట్లు మనకి మ్యాచ్ అవ్వాలి. ఈ రెండో పాయింట్ ఎప్పుడు కూడా ఈ హైని బ్రేక్ అయ్యి పైకి వెళ్ళాలి. చూడండి ఈ పైన క్లోజ్ అయితే అప్పుడు ఈ పాయింట్ని యాడ్ చేయాలి. ఇక్కడ వరకు అప్ ట్రెండ్ కన్ఫర్మ్ కదా. చూడండి ఇంకోసారి చూపిస్తాను. ఇది SBI లైఫ్ 30 మినిట్స్ పెట్టాను. ఇక్కడ చూడండి ఇదొక పాయింట్, ఈ 2 పట్టుకుని డ్రా చేయొచ్చు. ఈ పాయింట్ ఎప్పుడు వ్యాలిడ్ అయింది, వ్యాలిడ్ వచ్చిందంటే చూడండి ఇది ఉంది కదా, హై బ్రేక్ చేసింది చూసారా, పైకి వెళ్ళిందా అంటే దీన్ని మనం డ్రా చేయొచ్చు. తర్వాత ఇంకొక లైన్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇది ఫ్యాన్ అంటారు అన్నమాట. ఇక్కడ కరెక్ట్ రాలేదు, కానీ ఇక్కడ వస్తుంది చూడండి. ఇది ఒక పాయింట్. మరి ఎంత దగ్గర ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, అలా దగ్గర చూడకండి, కొంచెం లాంగ్ చూడండి. ఇక్కడ పాయింట్ ఉంది కదా, దీన్ని అలా టచ్ చేసినట్లయితే ఇలా డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇదొక పాయింట్. దీనికి ఎప్పుడు వాల్యూ వచ్చిందంటే ఇది బ్రేక్ అయింది చూసారా, దీని హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కదా, కాబట్టి మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్స్ దీన్ని ఫ్యాన్ అంటారు అనమాట. ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ ఇది. అసలు ట్రెండ్ లైన్స్ అనేవి సపోర్ట్ రెసిస్టెన్స్లా పనిచేస్తాయి అనమాట. ఈ ట్రెండ్ ఉంది కదా, ఇది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, ఇది కిందకు వచ్చేస్తే నెక్స్ట్ సపోర్ట్ ఇది అనమాట, ట్రెండ్ లైన్ సపోర్ట్. ఈ ట్రెండ్ లైన్స్ అనేవి సపోర్ట్లా పనిచేస్తాయి అనమాట. ఇది
పైకి వెళ్తుంది కదా, కింద పడితే నెక్స్ట్ సపోర్ట్ ఇది, నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఇది. తర్వాత ఇంకొక స్వింగ్ వస్తే ఇంకోటి గీయచ్చు. ఇలాగ అప్ ట్రెండ్ అనేది గీయాలి. అప్ ట్రెండ్లో లైన్స్ అనేవి ఇలా డ్రా చేయాలి. ట్రెండ్ లైన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో 2 పాయింట్స్ మ్యాచ్ అవ్వాలి. ఆ సెకండ్ పాయింట్ అనేది ఇక్కడ హై ఉంటుంది కదా, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. ఇది ఏంటంటే ఎప్పుడు ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్లో పనిచేస్తుంది అనమాట. మనకి సపోర్ట్ ఎలాగ పనిచేస్తే ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది బ్రేక్ అయితే సెకండ్ ఉండదు అనుకుంటే ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉంటుంది అలాగనమాట. తర్వాత ఇప్పుడు డౌన్ ట్రెండ్ సైడ్ కూడా చూపిస్తాను, మీకు ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది జూమ్ అవుట్ చేస్తున్నాను, కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్ చూసారు అలాగ ఉంది. ఇది చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. దీనికంటే ఇదొక లో చూడండి, ఇదొక లో లోవర్ హైస్ చూసారా, లోవర్ హైస్ ఇలా ఫామ్ డౌన్ ట్రెండ్. ఇప్పుడు దీనికి మనం ఎలా డ్రా చేయాలంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, రీఫ్రెష్ చేయాలి. ఇది ఇండస్ఇండ్ బ్యాంక్. చూడండి, జూమ్ అవుట్ చేస్తాను, చూసారు కదా. ఇప్పుడు చూడండి, డ్రా చేస్తాను. ఇదొక పాయింట్, సెకండ్ పాయింట్ ఇది కదా. చూడండి, ఇది ఎప్పుడు వాల్యూ వచ్చింది, దీనికి ఎప్పుడు వాల్యూ వచ్చింది. చూడండి, ఎప్పుడు కూడా ఈ సెకండ్ లైన్ మ్యాచ్ చేసేటప్పుడు ఈ కిందకి టచ్ చేయడానికి దీనికి టచ్ చేసేటట్టు ప్రయత్నం చేయకండి. మనకి ఇక్కడ ఎలాగైతే ఈ ఫస్ట్ సెకండ్ ఎలాగైతే మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టే మీరు డ్రా చేయాలి. అవసరమైతే ఇంకొక లైన్ గీసుకోవాలి, కానీ అన్నిటికీ మ్యాచ్ అయిపోవాలని చెప్పేసి అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ట్రెండ్ లైన్స్లో మాత్రం అక్కడ ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే డ్రా చేయాలి. చూడండి, ఇదొక పాయింట్ మ్యాచ్ అయింది కదా. ఇది మనకి ఎప్పుడు వ్యాలిడ్ అయ్యింది. చూడండి, ఇక్కడ హై ఉంది కదా, ఇది బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది చూసారా, అందుకే ఇది మనకి వ్యాలిడ్ అనమాట. తర్వాత ఇది మనకి ఏ అవసరం లేదు. చూడండి, ఇక్కడ కూడా రెస్పెక్ట్ చేసింది చూసారా, ట్రెండ్ లైన్ కరెక్ట్గా రెస్పెక్ట్ చేసింది. మళ్ళీ ఇది మనకి అప్ ట్రెండ్కి మారాలంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వాలి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా, ఇది కానీ లేదంటే ఇది కానీ, ఈ రెండింటి దాటి పైకి వస్తే అదే అప్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్ ట్రెండ్ ఎలాగంటే చూడండి, ఇది డౌన్ ట్రెండ్ ఉంది కదా, అప్ ట్రెండ్ మారేటప్పుడు ఇది ఇలా బ్రేక్ చేసింది అనుకోండి, ఇది ఇలా బ్రేక్ అయ్యి ఇది ఉంది కదా, ఈ హైని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఇలా లేదంటే ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇది హైని బ్రేక్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇదొక పాయింట్ ఇలా డ్రా చేస్తే అప్పుడు మళ్ళీ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్కి మారుతుంది అనమాట. ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్వింగ్ అనేది రావాలి. ఆ స్వింగ్ వచ్చిన తర్వాత అయితే ఈ స్వింగ్ దీని హై కానీ లేదంటే ఈ హై కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి బ్రేక్ అయి పైకి వెళ్తే అప్పుడు ఈ పాయింట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అప్పుడు ఈ పాయింట్ కలిపి మ్యాచ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కాస్త అప్ ట్రెండ్ మారినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది బాగా గమనించండి. ఇక్కడ అర్థం అవ్వబట్టే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూడండి, వెనక్కి బ్యాక్ చేసి. ఇప్పుడు ఇంకొక చార్ట్ మీద చూపిస్తాను చూడండి, టైటన్. ఇది రీఫ్రెష్ చేయాలి. 2 సార్లు చూపిస్తే మీకు కొంచెం గుర్తుంటుంది అనేసి నేను చెప్తున్నాను. ఇది కూడా 15 మినిట్స్లో పెట్టాను. దీన్ని కూడా జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి, ఒకసారి సరిపోద్దులే. ఇక్కడ కూడా చూడండి, డౌన్ ట్రెండ్ చూస్తారా, ఇదొక పాయింట్, ఇది లోవర్ హై, తర్వాత ఇదొక లోవర్ హై చూసారా. చూడండి, ఇప్పుడు డ్రా చేస్తాం చూడండి, ఇదొక పాయింట్, ఈ రెండు ఇలా మ్యాచ్ చేసి ఇలా డ్రా చేస్తాం. అయిపోయిందా. తర్వాత ఇక్కడ ఇంకొక లైన్ మ్యాచ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ డ్రా చేయొచ్చు. ఇది చూడండి, సెకండ్ పాయింట్ ఎప్పుడు వ్యాలిడ్ అయింది. చూడండి, ఇది బ్రేక్ అయింది కదా, ఈ పాయింట్ దాటి కిందకు వచ్చింది ప్రైస్, అందుకే ఈ 2 లైన్లో మనకి వ్యాలిడ్ అనమాట. ఈ లైన్ వ్యాలిడ్ అనమాట. ఇప్పుడు మనం ఇంకొక లైన్ డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇది ఒక పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటి, దీనికి ఇలా డ్రా చేయొచ్చు. ఇలా చూడండి,
చూసారా, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, మొత్తం ఈ ట్రెండ్ లైన్ ఇది కూడా రెస్పెక్ట్ చేసింది. చూడండి డౌన్ ట్రెండ్ ఇది. చూడండి లోవర్ హైస్ వచ్చి చూసారా. ఇది ఎప్పుడు వ్యాలిడ్ అంటే ఇది చూడండి, ఇది బ్రేక్ చేసి కిందకి వెళ్ళింది కదా, అప్పుడు ఇది వ్యాలిడ్ అనమాట. ఇప్పుడు ఇది మళ్ళీ రివర్స్ అవ్వాలంటే ఇప్పుడు రెసిస్టెన్స్లా పనిచేస్తుంది అనమాట. ఇందాక అప్ ట్రెండ్లో ఉండేటప్పుడు అది సపోర్ట్లా పనిచేసింది, ఇది డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు ఈ లైన్ అనేది రెసిస్టెన్స్లా పనిచేస్తుంది అనమాట. ఇది బ్రేక్ అయిన తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ ఇది అనమాట. ఇది బ్రేక్ అయితే అప్పుడు ఇది ఇలా పైకి వెళ్ళిపోద్ది అనమాట. ట్రెండ్ అనేది అలా మారుతుంది. ఇప్పుడు ట్రెండ్ మారాలంటే ఇది ఇలా బ్రేక్ చేసి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ స్వింగ్ రావాలి. ఇలా స్వింగ్ వచ్చి ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ని దాటి ఇలా వెళ్తే అప్పుడు మనకి అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయినట్టు. అప్పుడు మనం ట్రెండ్ లైన్ అనేది ఈ పాయింట్ ఇలా పెట్టి మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలాగనమాట. ఇలాగ ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. చూడండి, ఇది బ్రేక్ అయితే ఇది ఎప్పుడు ట్రెండ్ లైన్స్ ఎప్పుడు కూడా సపోర్ట్ రెసిస్టెన్స్లా పనిచేస్తాయి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందనుకో ఇది ఫ్యాన్ అంటారు అనమాట. ఇలాగ 2-3 లైన్స్ ఎలా వచ్చినా ఫ్యాన్ అంటారు. ఇది బ్రేక్ అయిందనుకోండి సెకండ్ సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ పైకి కదా, ఇది బ్రేక్ అయిందంటే ఇది సెకండ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయిందనుకోండి ఇంకేం లేవు, అడ్డు డైరెక్ట్ వెళ్ళిపోద్ది. ఇంకా చూసారు కదా, ట్రెండ్ లైన్స్ అనేవి ఈ విధంగా డ్రా చేయాలి. ఎలా పడితే అలా డ్రా చేసేయకూడదు. ఎలా డ్రా చేయాలనేది కొన్ని రూల్స్ అనేవి చెప్పాను కదా, ఆ రూల్స్ ప్రకారం ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఒకవేళ మీకు వీడియో అర్థమవ్వకపోతే ఇంకోసారి చూడండి, అర్థమవుతుంది. ఒకవేళ అర్థమవుకపోతే ఇంక పర్లేదు, ఇంకా ముందుకి చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి మీకు అలా ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. కానీ ఈ ట్రెండ్ లైన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.